వన్యప్రాణుల సంరక్షణకు యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు ప్రధాని మోదీ. గుజరాత్ గిర్లో మోదీ అధ్యక్షతన వన్యప్రాణుల జాతీయ బోర్డు 7వ మీటింగ్ జరిగింది. 2047 నాటికి మోదీ 2 లక్ష్యాలు నిర్దేశించుకున్నారని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రపంచంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు. ఇక ఢిల్లీలో సాయుధ దళాల జెండా దినోత్సవ సిఎస్ఆర్ సమావేశంలో పాల్గొన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గిర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. గుజరాత్లోని జూనాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ నేషనల్ పార్కులో సింహాల సఫారీకి వెళ్లారు. కెమెరా పట్టుకుని కొన్ని సింహాల ఫోటోలను తీశారు. ఆ తర్వాత వన్యప్రాణుల జాతీయ బోర్డు 7వ మీటింగ్కు అటెండ్ అయ్యారు మోదీ. మధ్యప్రదేశ్ గాంధీ సాగర్ సాంక్చురీకి చీతాలను తీసుకురానున్నట్లు చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టు తెలిపారు. అలాగే జునాగఢ్లో వన్యప్రాణుల నేషనల్ రిఫరల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మోదీ. నాటికి ప్రధాని మోదీ 2 లక్ష్యాలను నిర్దేశించుకున్నారని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మొదటిది భారత్ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడం, రెండవది దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడమని చెప్పారు. మన దేశ వ్యవసాయ వ్యవస్థ చిన్న రైతులపై ఆధారపడి ఉంటుందని, పాడి పరిశ్రమ అభివృద్ధికి సమగ్ర విధానాలను అవలంబిస్తామని చెప్పారు. ఇందుకోసం కొన్ని జిల్లాలు లేదా రాష్ట్రాల్లో తక్కువ వ్యవధిలో పైలట్ పథకాలను ప్రవేశపెట్టాలని నాబార్డుకు సూచించారు షా. हमारे सम्माननीय प्रधानमंत्री जी ने 2 लक्ष्य रखे हैं। $5 ट्रिलियन की इकोनॉमी बनना, दुनिया में तीसरे नंबर का अर्थतंत्र बनना और अंततोगत्वा 2047 में पूर्ण विकसित राष्ट्र बनना। अगर ये तीनों लक्ष्यों को हमें सिद्ध करना है, जो संभावनाएं हैं इसको 100% दोहन करने की पद्धति हर सेक्टर ने विकसित करनी पड़ेगी. అయోధ్య రామ మందిరం ఆధ్యాత్మిక ప్రాంతం మాత్రమే కాదన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. అయోధ్య ఒక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడారు. అయోధ్యలో రామ్లల్లాకు ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి. ప్రపంచంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల్లో అయోధ్య ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పారు. అయితే సిక్కులను సనాతన హిందువుల మధ్య సంబంధాలను తప్పు పట్టించాలని చూశారని, కానీ అలాంటిదేమీ లేదన్నారు కేంద్ర మంత్రి. देखिए, आने वाले समय में और भी ये जनसंख्या जो है जो आना चाहेंगे यहाँ पे हमारे डिवोटीज, वो बढ़ेगी. इससे मैं सबको बधाई देना चाहता हूँ कि इतनी डिवोशन के साथ, इतने शानदार तरीके से, और सही माने में ये जो राम मंदिर है ये सिर्फ रिलीजियस नहीं, ये मैं मानता हूँ कि सिविल इंजीनियरिंग और आर्किटेक्चरल मार्वल भी है. 10 ఏళ్ల ఆ పాలనలో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అనారోగ్యానికి గురైందని విమర్శించారు ఆ రాష్ట్ర సీఎం రేఖా గుప్తా. ఫస్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ కు ట్రీట్మెంట్ అత్యవసరమన్నారు. ఆ ప్రభుత్వం హెల్త్ పేరుతో 10 ఏళ్లు అవినీతి చేసిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడిన రేఖా గుప్తా మొహల్లా క్లినిక్స్ లో పేషెంట్లు, టెస్టులు, మెడిసిన్ అంతా ఫేక్ అని చెప్పారు. మొహల్లా క్లినిక్స్ పేరిట కోట్ల రూపాయల పేదల డబ్బును ఆప్ దోచుకుందని ఆరోపించారు. ये पूरा का पूरा दिल्ली सरकार का स्वास्थ्य विभाग और दिल्ली सरकार के अस्पताल स्वयं बीमार हैं, खुद ही बीमार हैं. इसको इलाज की जरूरत है. पहले एक एक उनका डिपार्टमेंट, एक एक चीज. डॉक्टर बेबस है, पूरी व्यवस्था बेबस है. आपदा के पिछले ये 10 साल स्वास्थ्य के नाम पे केवल भ्रष्टाचार हुआ है अध्यक्ष जी, केवल भ्रष्टाचार. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన గోవాలో అమలు కానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై సమీక్ష జరిగింది. గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గోవాలో ఈ న్యాయ్, ఈ సమన్స్ వ్యవస్థను అమలు చేయాలని సీఎంకు సూచించారు అమిత్ షా.